ఓకే సార్ చెప్పండి. హలో. చెప్పండి సార్. సో ఇది ఇది పాత వైరసే అని పాత వైరస్, పార్ట్ ఆఫ్ ఏవియన్ వైరసే, కానీ పాత వైరసే, నథింగ్ టు వరీ అబౌట్ దిస్ వైరస్ అని. కానీ మొత్తం ఆ జనాలందరూ కూడా భయపడిపోతున్నారు. ఇది మళ్ళీ ఇంకొక కరోనా లాగా విజృంభించబోతోంది అని చెప్పేసి భయభ్రాంతులకు ప్రాబ్లం గురవుతున్న పరిస్థితి నెలకొంది. మరి దీనికి యాక్చువల్లీ ఏంటంటే చైనాలో 4 years బ్యాక్ 5 years బ్యాక్ ఉన్న పిల్లలంతా కూడా అందరూ స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉన్నారు పిల్లలంతా కూడా. ఇప్పుడు పిల్లలందరూ స్కూల్కి వెళ్తాం, ఇవి బయటికి రావటం వల్ల సో కొంచెం వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది వాళ్ళకి, కంపేర్ టు ఇండియన్స్ కన్నా మిగతా కంట్రీస్ లో పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఖచ్చితంగా లాక్డౌన్ ఫాలో అవడం వల్ల సో వాళ్ళకి ఇమ్యూనిటీ స్టేటస్ కొంచెం తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఈ వైరస్ సిమ్టమ్స్ కొంచెం ఎక్కువనే తప్ప, ఇండియాలో అయితే మన ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రకారం నథింగ్ టు వరీ అండి. సో బికాస్ ఆఫ్ దట్ స్ట్రిక్ట్ లాక్డౌన్ మెజర్స్ వల్ల చైనాలో ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్తాం, ఇప్పుడు కొంచెం బయటకు రావడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తట్టుకోలేక ఈ వైరస్ ఎక్కువ చూపిస్తుంది వాళ్ళం. అంటే సార్ మరి అంటే చైనాలో ఈ వైరస్ వెలుగు చూసింది, భారత్లో కూడా పాకేసింది. చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బెంగళూరు కానివచ్చు, ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా వైరస్ సోకింది. సో ఇది మళ్ళీ విజృంభిస్తుంది అని చెప్పి, అంటే చిన్న పిల్లలకి మీరు పల్మనాలజిస్ట్, సో చిన్న పిల్లలకి ఎక్కువగా అంటే ఈ శీతాకాలంలోనే ఎక్కువగా ఈ రావడానికి ఎవ్రీ సీజన్ లో డిసెంబర్ జాన్ లో ఈ హ్యూమన్ మెటానిమా వైరస్ 2-3 కేజెస్ ఎవ్రీ ఇయర్ రికవర్ అవుతాయి మేడం అన్ని కూడా. సో ఈ వైరస్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటి, జస్ట్ లైక్ నార్మల్ ఎనీ కోల్డ్ లాగానే దానికి మామూలుగా పారాసిటమాల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, లో యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ, కొంచెం హైడ్రేట్ చేయడం కానీ, పిల్లల్లో ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ చేస్తాము అంతా. సో ఎవ్రీ వన్ అంటే ఒక 3-5 days లో రికవర్ అయిపోతారు మేడం. దీనివల్ల అంత భయపడేది ఏమి లేదు. సో ఎవ్రీ ఇయర్ రికార్డింగ్ చేసి ఈ ఇయర్ కూడా రికార్డ్ అవుతున్నాయి. కొంచెం ఒక 1-2% ఎక్కువైంది మేడం అంత ఇయర్, అంత మించి ఏమి లేదు మేడం. అంటే సార్ మరి సోషల్ మీడియాలో ఈ వదంతులు అంటే అవగాహన లేక ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు హైప్ అవుతుంది తప్ప నథింగ్. యాక్చువల్లీ వైరస్ కూడా జూజిబీ వైరస్ లాగా మేడం. యాక్చువల్లీ వచ్చి 3-5 days లోనే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. 3-5 days లైక్ ఎనీ నార్మల్, లైక్ ఎనీ కోల్డ్, ఎనీ రెస్పిరేటరీ వైరస్ కోల్డ్ లాగా ఉంటుంది. అందరికి కొంచెం జలుబు ఉంటుంది, కొంచెం పొలపురం ఉంటాము, కొంచెం గొంతులు నొప్పి ఉంటాము, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 3-5 days ఉంటాయి మేడం. సెల్ఫ్ లిమిటింగ్ అంతా కూడా. సో ఇంట్లో నేను రెస్ట్ తీసుకుని మంచి ఫ్లూయిడ్స్ తీసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మేడం. నథింగ్ టు వరీ, నథింగ్ టు పానిక్ మేడం. అండ్ సార్ లక్షణాలు ఏంటి సార్ దీనికి సంబంధించి, అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో దీనికి సంబంధించి అదే ఇది లక్షణాలు అనేది మామూలు కోల్డ్ లా స్టార్ట్ అవుతుంది మేడం. ఇది మామూలు తరచు మన జలుబు వచ్చే జలుబు లాగా, రంప, ముగ్గు తిప్పుడుగా, కొంచెం రన్నింగ్ నోస్, కొంచెం సోర్ థ్రోట్, బాడీ పెయిన్స్ లా వస్తాయి మేడం కొంచెం. తర్వాత కొంతమందికి ఇది ఆయాసం లా వస్తాం, అంటే 100 లో 1-2 members కొంచెం ఆయాసం రావటము, కొంచెం ఫీవర్ తగ్గపోవడం వస్తాయి. కానీ సేమ్ లైక్ ఎనీ అదర్ కామన్ కోల్డ్ లో ఉంటాయి సిమ్టమ్స్ అన్ని కూడా దీనికి. ఓకే సార్, ఎక్కువగా అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది? ఇది ఎక్కువ చూపించే ప్రభావం అంటే less than 5 years మేడం. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి less than 5 years పిల్లలకి ఎక్కువ ఉంటుంది మేడం ఇది. సో తర్వాత 65 years దాటం మేడం. ఎల్డర్లీ వాళ్ళకి 65 years దాటం, వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ చూపిస్తుంటారు మేడం. సాధారణంగా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరు తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ ఓకే సార్, మనకి ఇది డిస్కషన్ లో మనకి పార్టిసిపేట్ అవుతున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్, మనం చూస్తున్నాం వైరస్ కి సంబంధించి ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి